ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దిశ వ్యవస్థని రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన బాధాకరమైన సంఘటన. ఎందుకంటే దిశ వ్యవస్థ వలన ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో ఎంతో మంది మహిళలు చిన్నారులు రక్షింపబడడం మనం చూసాం. ఈ రోజున మరి అలాంటి వ్యవస్థని రద్దు చేయడం అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కామాంధులకు మృగాలకి మరి వారు పచ్చజెండా ఊపినట్టే మాకు అనిపిస్తుంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు, ఎంతో మంది చిన్నారులు, ఎంతో మంది యువతులు దాడులకు, అత్యాచారాలకు, కొంతమంది కామాంధులు మృగాలు చేసే మరి పైశాచికమైన దాడులకు వాళ్ళు బలైపోతుంటే వారిని కాపాడడానికి ఉపయోగపడిన ఈ దిశ వ్యవస్థని రద్దు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మరి ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న మహిళ అనిత గారిని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆవిడ ఒక మహిళ అయి ఉండి మరి మహిళల యొక్క భద్రత పట్ల, మహిళల యొక్క మరి రక్షణ పట్ల, చిన్నారుల యొక్క భద్రత పట్ల ఇంకా చట్టాలని బలోపేతం చేయడానికి ఆవిడ కృషి చేయాలి తప్ప ఆల్రెడీ ఉన్న వ్యవస్థలని రద్దు చేసే దిశగా అడుగులు వేయడం అనేది కరెక్ట్ కాదని వారికి తెలియజేస్తున్నాను. మరి గతంలో జగనన్న ప్రభుత్వంలో దిశ యాప్ను తీసుకొచ్చాం. ఆ దిశ యాప్ ఉండడం వల్ల మరి స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మహిళలు కానివ్వండి, చాలా మంది పురుషులు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. 1,50,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యాప్ని. దాంట్లో SOS బటన్ ప్రెస్ చేయడం కానీ లేదా మొబైల్ని ఒక 5 సార్లు షేక్ చేయడం వల్ల కానీ వారి ఫోన్ నుండి ఎక్కడైతే దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో లేదా మామూలు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో, సాధారణ పోలీస్ స్టేషన్లు, వాళ్ళకి సమాచారం వెళ్లడం, వెంటనే పోలీస్ అధికారులు స్పందించి ఆపదలో ఉన్న మహిళల్ని ఎంతో మందిని కాపాడడం జరిగింది. కొంతమంది కుటుంబ సమస్యలతో, కొంతమంది ఎక్కడైతే ఇలాంటి దాడులకు అత్యాచారాలకు గురవుతున్నారో వాళ్ళ నుండి సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు స్పందించడం, అలానే 0 FIRని తీసుకురావడం వల్ల ఇది మాకు, ఈ పరిధి మాది కాదు, మాకు సంబంధం లేదు అనే విధంగా లేకుండా ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా వారు 0 FIRని నోట్ చేసుకుని ద్వారా FIR నోట్ అవడం వల్ల అక్కడ సమస్యని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే వేగవంతం చేయడానికి, విచారణని, దర్యాప్తుని వేగవంతం చేయడానికి కావలసిన ఫోరెన్సిక్ ల్యాబ్స్, ప్రత్యేకమైన కోర్టులు, మహిళా పోలీస్ స్టేషన్లు, అలానే ఈ రోజున ఇవన్నీ కూడా రద్దు చేసేయడం వల్ల మహిళలకి మీరు ఇస్తున్న భరోసా ఏంటి? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో మాకు కల్పించిన భద్రత మీరు కల్పించాలని ఎదురు చూస్తున్నారు. ఆ భద్రతను ఇంకా పటిష్టం చేయాలని కూడా వారు కోరుకుంటారు. కానీ మీరు చేస్తున్నదేంటి? ఈ దిశ వ్యవస్థని రద్దు చేయడం వలన ఇబ్బంది కలిగే పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మరి కామాంధులకి స్వేచ్ఛనిచ్చారు అనేది అర్థమవుతుంది.